సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో నేను మీ శైలేర్ భూపతి. సో ప్రజెంట్ నేనైతే ముంబై హాస్పిటల్లో ఉన్నాను. చిన్నది ఇండెక్స్ ఫింగర్ సర్జరీ అయింది 4 days బ్యాక్. చైనా పోర్ట్లో బర్తింగ్ అవుతుంటే ఆ ఫింగర్ ఇంజూరీ అయిందన్నమాట, విరిగిపోయింది. సో వీళ్ళైతే సర్జరీ చేశారు, అంతా బాగానే ఉంది. ఇదైతే 3rd day, ఈరోజు డిశ్చార్జ్ అన్నమాట ఇక్కడ. సో ప్రజెంట్ అయితే ఫుడ్ వచ్చింది, ఫుడ్ తినేసి నేను ఎయిర్పోర్ట్ అయితే స్టార్ట్ అవ్వాలి. దానికి ముందు కొన్ని సైన్స్ ఉన్నాయి, సైన్స్ అవి చేయాలి. ఫుడ్ అయితే మనకి కొంచెం రైస్, పప్పు, క్యాప్సికమ్, పన్నీర్ ఇచ్చారు. సో లిమిటెడ్గా ఇచ్చారు, మరి ఎక్కువ కాదు తక్కువ కాదు. సో పేషెంట్స్కి అయితే ఎంత పెట్టాలో అంతే పెడుతున్నారు హాస్పిటల్లో అయితే. సో వాళ్ళకి కొన్ని డైట్ ఫాలో అవుతారు అనమాట హాస్పిటల్ పేషెంట్ బట్టి. ప్రజెంట్ అయితే డిశ్చార్జ్ ఫార్మ్స్ అయితే ఇచ్చారు, దాని మీద సైన్స్ అయితే చేయాలన్నమాట. అవి కంపెనీకి వాళ్ళు పెట్టుకుంటారు, ఎందుకంటే ఆన్ బోర్డ్లో యాక్సిడెంట్ అయింది కాబట్టి కంపెనీ ఆల్మోస్ట్ అన్ని పే చేయాలి. సో సైన్స్ అయితే వెరిఫై చేసి కంపెనీ బిల్ అయితే పే చేసుకుంటుంది. ఆల్మోస్ట్ 1,65,000 ఎంతో బిల్ అయితే పెట్టారు వీళ్ళు. మెడిసిన్, సమ్ ఎక్స్రే, ఇంకా సర్జరీ, బ్లడ్ టెస్ట్ ఇవన్నీ కలిపి నాకైతే ఎక్కువ అనిపిస్తుంది ఒక ఇండెక్స్ ఫింగర్ సర్జరీకి అయితే. సో ఇప్పుడైతే ముంబై ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవ్వాలి, నవీ ముంబై ఎయిర్పోర్ట్. నేనైతే ఇప్పుడు అందరి హాస్పిటల్ ఉన్నాను. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ అయితే వెళ్ళడానికి 2.5 hours పట్టచ్చు. యాక్చువల్లీ 1 hour 40-50 minutes. ర్యాపిడ్ అయితే బుక్ చేశాను, ఐ థింక్ కింద నుండి వస్తుంది అనుకుంటున్నాను, చూడలేదు ఇంకా. సో ఆల్మోస్ట్ అయితే అన్నీ క్లియర్ అయిపోయినట్టే. సో ఇప్పుడైతే వైజాగ్కి ఫ్లైట్ ఈవినింగ్ ఐ థింక్ 5:55కి, టైం 2:30 అవుతుంది. నాకు టైం సరిపోతానని చెప్పేసి స్టార్ట్ అయిపోయాను బేగా కొంచెం. మళ్ళీ ఇక్కడ ముంబై అంటే ట్రాఫిక్ ఉంటుంది ఆల్మోస్ట్ చాలానా. సో ఎందుకు రిస్క్ అని చెప్పేసి అలాగే హ్యాండ్ ఒకటి బాగాలేదు, బ్యాగ్ క్యారీ చేయాలంటే కొద్దిగా కష్టమే, కానీ చూస్తున్నారు, హెల్ప్ అయితే చేస్తున్నారు కొంతమంది. సో ఫ్రెండ్స్, ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయ్యాను. ర్యాపిడో ప్రజెంట్ అయితే ఇక్కడ కొంచెం రీజనబుల్గానే ఉంది. కొన్ని చోట్ల అయితే బాగా అమౌంట్ అయితే డిమాండ్ చేస్తున్నారు, కానీ ఇప్పుడైతే ఓకే, ఆల్మోస్ట్ 500 సంథింగ్ అయింది. అదే ఎయిర్పోర్ట్కి అయితే వచ్చాను, 2 hours జర్నీ పట్టింది ఆల్మోస్ట్ ట్రాఫిక్ వల్ల. సో ఇది నవీ ముంబై ఎయిర్పోర్ట్ యాక్చువల్లీ అదని కట్టించిందండి. ఇది చాలా బాగుంటుంది, లోపల లాంజ్ యాక్సెస్ అవన్నీ ఉంటాయన్నమాట. మీకు ఒక వీడియో తీసి పెడతాను ఫ్రెండ్స్ తర్వాత ఎప్పుడైనా. లాంచ్ ఏంటంటే మీకు ప్రతి క్రెడిట్ కార్డ్ అవ్వదు, కొన్ని క్రెడిట్ కార్డ్స్ అవుతాయి అన్నమాట. ప్లస్ మనం ఏంటంటే 2 rupees కడితే చాలు, పెద్ద అమౌంట్ అయితే మళ్ళీ మనకి రిటర్న్ వచ్చేస్తుంది 2 rupees యాక్చువల్లీ. ఎయిర్పోర్ట్ లోపల చూసుకుంటే వాల్ డిజైన్స్ అవి చాలా బాగున్నాయి, లైక్ 3D డిజైన్స్ ఇలా పెట్టించారు అన్నమాట, స్క్రీన్ లాగా చాలా బాగుంది. సమ్ డెకోర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇది ముంబై ఎయిర్పోర్ట్, నవీ ముంబై ఎయిర్పోర్ట్ యాక్చువల్లీ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ నుంచి కొంచెం వెళ్తాయి అన్నమాట. నేషనల్ ఫ్లైట్స్ మోస్ట్లీ మనకి ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అక్కడి నుంచి అయితే మనకి ఎక్కువ ప్లేన్స్ వెళ్తాయి అన్నమాట ఎవ్రీ కంట్రీకి. ఆల్మోస్ట్ లైక్ చెన్నై ఒకటి, ఢిల్లీ ఒకటి, ఇంకా మన ముంబై ఒకటి, ఇవి అయితే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అన్నమాట. ఆల్మోస్ట్ అన్ని కంట్రీలకి యాక్సెస్ ఉంటుంది అక్కడి నుంచి వెళ్ళడానికి. ప్రజెంట్ అయితే ఇది నవీ ముంబై ఎయిర్పోర్ట్ అయితే చాలా బాగుంది, అదని కట్టించారు అనుకుంటున్నాను నాకు తెలిసి, ఎందుకంటే లాంచ్ యాక్సెస్ కూడా అదని మొత్తం అండర్లో ఉన్నట్టుంది ఇక్కడ. సో నేనైతే లాంచ్కి వెళ్ళాను ఫ్రెండ్స్, లాంచ్లోనైతే చాలా బాగున్నాయి ఫుడ్ అయితే. సమ్ నాన్ వెజ్, వెజ్ తక్కువ, మోస్ట్లీ నాన్ వెజ్ పెట్టారు. సో హ్యాండ్ ఇంజూరీ కదా, సో మెల్లిగా వెళ్తున్నాను, చూసుకొని ఏమైనా మళ్ళీ తగిలితే మళ్ళీ ముంబై వచ్చి సర్జరీ చేయించుకోవాలంటే తలనొప్పి. సో ప్రజెంట్ అయితే వెయిట్ చేస్తున్నాను ఫ్లైట్లోకి వెళ్దామని. ప్రజెంట్ ఫ్యూల్ అది లోడ్ చేస్తున్నారు, అలా చూస్తున్నాను. లగేజ్ అయ్యి ఆల్మోస్ట్ ఎక్కించేశారు. సో బోర్డింగ్ అయితే అవుతున్నాను ఫ్రెండ్స్, లోపలికి వెళ్ళి ఇంకా వీడియోస్ అయితే మీకు పెడుతున్నాను, ఎప్పటికప్పుడు పెడతాను, కొంచెం చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. నాదైతే న్యూ ఛానల్ ఇది, కొంచెం మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోలు పెడతాను. సో వీడియో అయితే చూడండి, చాలా బాగుంటుంది మీకు వ్యూ అదినా. యాక్చువల్లీ చాలాసార్లు ఫ్లైట్ ఎక్కాను, కానీ ఫస్ట్ టైం నాకు ఇలాగ దొరకడం, లైక్ అది ఒక మంచులాగా ఉంది. ఆల్మోస్ట్ మేము 33,000 feet హైట్లో ఉన్నాము. సో మీరు అది చూసినట్టయితే చాలా బాగుంటుంది.
మొత్తం ఒక ల్యాండ్ లాగా ఉంటుంది అన్నమాట, స్నో పాయింట్ లాగా. అంత హైట్లో కూడా ఇలాగా ఉండడం అంటే చాలా బాగుంది. అక్కడక్కడ చిన్న చిన్న కొండల్లాగా ఉన్నాయి, మంచు పర్వతాల్లాగా. Another fight, yeah. The apple bottom make 'em wanna bite, yeah. I just wanna have a good night. I just wanna have a good night. Hold up, don't know, now you know. If so. వైజాగ్ అయితే రీచ్ అయిపోయాం. సో ఇది వైజాగ్ ఫ్రెండ్స్. సో వైజాగ్లో ఉన్న పీస్ అక్కడ ఉండదు, అంత బాగుంటుంది వైజాగ్ బీచ్ ఇవన్నీనా. సో మీరు చూస్తుంది అదంతా ఫ్లైఓవర్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ అన్నమాట. అది లైక్ కాంప్లెక్స్ నుంచి రైల్వే స్టేషన్ వరకు, ఆ దగ్గర నుంచి ఫ్లైట్ అయితే కొంచెం కిందకు వచ్చి ల్యాండ్ అవుతుంది అన్నమాట. సో యాక్చువల్లీ సో ఇప్పుడు కూడా వాళ్ళు చెప్తూనే ఉంటారు వైజాగ్ ఎయిర్పోర్ట్లో అయితే వీడియో అయితే తీయకూడదు, ఫొటోస్ తీయకూడదు అని చెప్పేసి. నేను ఆల్మోస్ట్ వైజాగ్ చాలాసార్లు వచ్చినప్పుడు ఎప్పుడు అయితే కంపల్సరీగా వాళ్ళు అయితే చెప్తారు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.